ప్రమాదం ఆ కుటుంబం మొత్తాన్ని జైలు పాలు చేసింది. ఒక్క ప్రమాదం అధికారుల తీరును ప్రశ్నించేలా చేస్తుంది. ఒక్క ప్రమాదం మన వ్యవస్థల్లో పాతుకుపోయిన అవినీతిని దేశానికి చూపిస్తుంది. అదే పూణే యాక్సిడెంట్ కేసు. మైనారిటీ తీరిని ఓ కుర్రాడు పూటుగా మద్యం తాగేసి 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువకుల ప్రాణాలను బలికొంటే ఆ కుర్రాన్ని కాపాడడానికి అతడి తండ్రి ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కే ఫోన్ చేశాడు. ఆయన పోలీస్ కమిషనర్కు ఫోన్ చేసి మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి తేవడానికి తెల్లవారుజామునే పోలీస్ స్టేషన్కే వచ్చి కూర్చున్నాడు. పోలీసులు, వైద్యులు నిందితుడు తండ్రి వెదజల్లిన డబ్బుకు దాసోహమయ్యారు. అయితే ఇద్దరు ప్రాణాలు తీసిన నిందితుడు కేవలం మైనర్ అనే కారణంతో బెయిల్ ఇచ్చిన జువెనైల్ జస్టిస్ బోర్డు జడ్జి ఎలెన్ ధన్వాడే బెయిల్ షరతుగా యాక్సిడెంట్లపై 300 పదాల వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించడమే ఈ కేసు గతి మారడానికి కారణమైంది. ప్రజాగ్రహం వెల్లువెత్తి అన్ని వ్యవస్థలు అటెన్షన్లోకి రావడానికి కారణమైంది. లేదంటే ఈ కేసు కేవలం ఒక హిట్ అండ్ రన్ కేసుగా చీకటిలో నిశ్శబ్దంగా కలిసిపోయి ఉండేదేమో. ప్రజాగ్రహం వల్లనే జువెనైల్ జస్టిస్ బోర్డు మే 22న ఈ కేసును తిరగదోడి మళ్లీ విచారణ జరిపి నిందితుడికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేసి జూన్ 5 వరకు అతన్ని అబ్జర్వేషన్ హోంలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. పూణే యాక్సిడెంట్ వార్త తెలియగానే అప్రమత్తమై ఎరవాడ పోలీస్ స్టేషన్కు వెళ్లిన పాత్రికేయులకు అక్కడ నివ్వెరపోయే దృశ్యాలు కనిపించాయి. నిందితుడిని పోలీసులు ఏసీపీ కుర్చీలో కూర్చోబెట్టి రాచమర్యాదలు చేయడం చూసి అక్కడే ఉన్న కొందరు క్రైమ్ బీట్ రిపోర్టర్లు ఆశ్చర్యపోయారు. మృతుల బంధువులు పోలీస్ స్టేషన్కు వస్తే వారితో అత్యంత అవమానవీయంగా ప్రవర్తించారు. పూణేలోని బాధితుల మామయ్య జ్ఞానేందర్ సింగ్కు విషయం తెలిసి పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ అధికారుల తీరు చూసి ఆశ్చర్యపోయాడు. వారు బాధితుల బంధువులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా అనీష్, అశ్విన్ మధ్య సంబంధం ఏంటంటూ కేసుకు అవసరం లేని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారని జ్ఞానేందర్ వాపోయాడు. ఆయన్ను అసలు మాట్లాడనీయకుండా చేసి తమ పని తాము చేసుకుపోయారు. 3 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లతో కేసు పెట్టారు. దీనిపై విమర్శలు రావడంతో మళ్లీ 304 సెక్షన్తో రివైజ్ చేశారు. మే 19న తెల్లవారాక ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి మారింది. అప్పటిదాకా నాయకులను, పోలీసులను మేనేజ్ చేసిన నిందితుడి తండ్రి ఆసుపత్రిలోనూ దాదాపు 50 లక్షలు నీళ్లలా వెదజల్లాడు. దీంతో వైద్యులు నిందితుడి రక్త నమూనా తీసుకోవడానికి తాత్సారం చేశారు. పొద్దున 9 గంటలకు అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్తే 11 గంటలకు రక్త నమూనాలను తీసుకున్నారు. ఇలా ఆలస్యం చేయడం వల్ల పరీక్షల్లో ఆల్కహాల్ శాతం తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పోనీ అలా తీసుకున్న నమూనానైనా పరీక్షించి నివేదిక ఇచ్చారా అంటే అదీ లేదు. అతడి రక్త నమూనాలను చెత్తబుట్టల్లో పడేసి అతడి తల్లి రక్త నమూనా పరీక్షించి తప్పుడు నివేదిక ఇచ్చారు. ఈ విషయం బయటపడటంతో బాలుడి రక్త నమూనాను మళ్లీ సేకరించి పరీక్ష చేశారు. అప్పుడు ఈ తప్పుడు పనికి పాల్పడిన అజయ్ తవాడే, శ్రీహరి హల్నోర్ అనే 2 డాక్టర్లను డిస్మిస్ చేశారు. ఈ కేసులో రాజకీయ ప్రమేయం కూడా ఉంది. నిందితుడైన మైనర్ తండ్రి పూణేలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో ఆయన విస్తృతంగా రాజకీయ పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలతోనే తన కొడుకును కాపాడుకునేందుకు ఆయన నేరుగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్కు ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన పూణే సిపికి ఫోన్ చేసి ఈ కేసులో చూసి చూడనట్టు పోవాలని సూచించినట్లు ఆరోపణలున్నాయి. ఇక స్థానిక ఎన్సీపీ ఎమ్మెల్యే సునీల్ టింగరేక్ అయితే తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 45 నిమిషాల నడుమ నిందితుడి తండ్రి 45 సార్లు ఫోన్ చేశారు. గాఢ నిద్రలో ఉండి ఆ ఎమ్మెల్యే ఫోన్ ఎత్తకపోతే నేరుగా ఆయన ఇంటికి వెళ్లి నిద్రలేపి తీసుకువెళ్లి ఎర్రవాడ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. దీనిపై అజిత్ పవార్ సునీల్ టింగరేను ప్రశ్నిస్తే వారు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గవద్దని పోలీసులకు చెప్పడానికే తాను ఫోన్ చేశానని అజిత్ పవార్ ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా మాత్రమే అంత తెల్లవారుజామున హుటాహుటిన పోలీస్ స్టేషన్కు వెళ్లానని సునీల్ టింగరే చెప్పారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015లోని సెక్షన్ 15 ప్రకారం కనీసం 7 ఏళ్లు అంతకు మించి శిక్ష పడే హత్య, అత్యాచారం వంటి హేయమైన
అమానవీయ నేరాలకు పాల్పడిన వారు మైనర్లైనా మేజర్లుగా పరిగణించి శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో నిందితుడు హత్య, అత్యాచారం వంటి హేయమైన నేరాలకు పాల్పడలేదు కాబట్టి అతన్ని మేజర్గా పరిగణించి శిక్ష విధించకపోవచ్చని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో తప్పుడు రిపోర్టు ఇచ్చిన వైద్యుడు డాక్టర్ అజయ్ తవాడే పూణేలోని సాసూన్ జనరల్ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్గా 2023 డిసెంబర్లో నియమితులయ్యారు. ఆయనకు ఆ పదవి రావడానికి కారణం ఎవరో తెలుసా? ఇదే యాక్సిడెంట్ కేసులో నిందితుడి కోసం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్కు వెళ్లి కూర్చున్న ఎమ్మెల్యే సునీల్ టింగరే. ఈ కేసు దేశవ్యాప్తంగా ఇంత సంచలనం కావడానికి, వ్యవస్థల డొల్లతనం బయటపడటానికి కారణమైన జువెనైల్ జస్టిస్ బోర్డు జడ్జి ఎల్ఎన్ ధన్వాడే ప్రస్తుతం మీడియాను తప్పించుకుని తిరుగుతున్నారు. మరోవైపు డ్రైవర్ను ఈ కేసులో బలవంతంగా ఇరికించేందుకు యత్నించాడన్న ఆరోపణలపై నిందితుడి తాతను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఏకంగా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రకటించాల్సి వచ్చింది.